జాపనీస్ వాళ్ళ ఆత్మగౌరవము, వాళ్ళ దేశభక్తి అనేది ఇప్పుడు చాలా విస్తృతంగా పెరుగుతోంది. అందుకనే ఆవిడ పాపులారిటీ అంత పెరిగింది. అది భయపడుతుంది చైనా. ఎందుకంటే చైనాలో దేశభక్తి అన్నది వాళ్ళు దేశభక్తి అనేది వాళ్ళు అక్సెప్ట్ చేయరు. వాళ్ళు ఏ భక్తి ఉన్నా కానీ పార్టీకే ఉండాలి, సిసిపికే ఉండాలి అన్నటువంటి భావజాలం వాళ్ళు. ఏ పార్టీ మీద ప్రేమ కంటే కూడా దేశం మీద ప్రేమ ఎవరికైనా పౌరుడికి ఉంటుంది. కాబట్టి చైనా చాలా వీక్ వికెట్ లో ఉంది. రేపటి రోజు ఆ దేశంలో ఏదైనా ఇటువంటి పెద్ద ఘటన జరిగిందంటే కనుక సిసిబిని పక్కన పడేసేటువంటి పరిస్థితి అంతర్గతం కూడా రావచ్చు. అందుకని జపాన్ అంటే వాళ్ళు అంత భయపడుతున్నారు. జపాన్ ఏం చేసిందంటే ఇప్పుడు దాన్ని డబుల్ చేసి 1% ఆఫ్ జీడిపి కాకుండా 2% ఆఫ్ జీడిపి వాళ్ళు డిఫెన్స్ మీద ఖర్చు పెడుతున్నారు. అగ్రెసివ్ గా వాళ్ళు టెక్నాలజీ పరంగా వాళ్ళకి ఆల్రెడీ ఉన్నాయి, బేసిక్స్ ఉన్నాయి. వాళ్ళు దాని మీద పెద్ద రీసెర్చ్ చేసి చైనా అంతటి పెద్ద శక్తి చైనా కంటే నంబర్స్ ఎక్కువ ఉన్నాయి, టెక్నాలజీ చాలా వీక్ గా ఉంటుంది. వాళ్ళకి చైనాని కౌంటర్ చేయగలిగినటువంటి టెక్నాలజీ వీళ్ళు పెట్టుకుంటున్నారు. అందుకనే రేపటి రోజు తైవాన్ మీద